ఏ ప్లానెట్ హూజ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎర్త్. ఏంటిది? ప్లానెట్ అనేది వాటి యొక్క మాస్ అనేది దేనికంట? ఎర్త్ యొక్క మాస్కి. అవే ఫ్రమ్ ఇట్ అంటే అవే ఫ్రమ్ ఇట్ అని అంటున్నాడుగా. బిట్వీన్ దెమ్ వాటి మధ్య ఫోర్స్ కూడా ఇచ్చేసాడు, మాస్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? మాస్. సో ఫైండ్ ద యూనివర్సల్. ఇక్కడ రాసుకోండి. ఏ ప్లానెట్ హూజ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎర్త్ అంటే మాస్ యొక్క అంటే మనకున్నటువంటి ప్లానెట్ యొక్క దేనికని? ఎర్త్ యొక్క మాస్కి ఈక్వల్. ఓకే, దాన్ని మనం డివైడ్ చేసుకుని చక్కగా రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటామంటే ఏ ప్లానెట్ హూజ్ మాస్, ఒక ప్లానెట్ దాని యొక్క మాస్కి, ఒక ప్లానెట్ దాని మాస్. చాలా జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎంతని చెప్తున్నాడు? దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఈక్వల్ టు దట్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఆ పాయింట్ అర్థం ఏంటంటే రాయండి ఒకసారి. రైట్ డౌన్. మాస్ ఆఫ్ ది ప్లానెట్ అంటే ఎమ్ మాస్, దాని యొక్క ప్లానెట్ అంటే పి అని తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఎర్త్. ఇది రాసే విధానం, అది మనకి ఇచ్చిన పాయింట్. ఓకే, నేను ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటి? ఈ విధంగా ఇచ్చాడు. బ్లర్ వస్తుందా? అయ్యా, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ ఇచ్చినటువంటి కండిషన్. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ఎర్త్ ఈజ్ అన్నాడు. ఈజ్ అనగానే మనకి కన్ఫ్యూజ్ అయిపోయి ఈ వాల్యూ వేసేస్తారు. ఇది మాసులు కదమ్మా, ఇక్కడ కనపడుతుంది. యూనిట్ ఏంటంటే కిలోమీటర్ అన్నాడు. సో కిలోమీటర్ అంటే డిస్టెన్స్ కదా, అక్కడే అర్థమైపోతుంది. సో డిస్టెన్స్ కింద వేసుకుంటాం మనం దీన్ని. సో యూనిట్ని బట్టే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2.5 ఇంటూ ఎంత డిస్టెన్స్? డి ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 10⁻⁷ కిలోమీటర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ యూనిట్ ఏంటమ్మా మనకి? కిలోమీటర్లో ఉండదు, ఓన్లీ మీటరే. కిలోమీటర్లో ఉండదు. ఏంటిది? ఓన్లీ మీటర్లోనే రాస్తాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2.5 ఇంటూ 10⁻⁷ ఇంటూ కిలో అంటే ఎంత అని రాస్తామమ్మా? కిలో. ఎప్పుడు సరే ఒక కేజీ అంటే 1000 అంటాం, మనకు తెలిసింది. ఓకే, కిలో అంటే ఎంత? ఒక నిమిషం, బ్లర్. యా, యా 10⁻⁷. కిలో అంటే 10 క్యూబ్. కే బదులు ఏం రాస్తాం? 10 క్యూబ్ మీటర్. ఓకేనా? కే బదులు ఏం రాస్తాం? కేజీ. కిలో. కిలో అంటే ఎంత? 1000. 1000 కాస్త ఏం రాసాం? 1000 కాస్త కిలో బదులు కే బదులు 1000 10 క్యూబ్ రాసాం. ఓకే, దిస్ ఈజ్ ద డి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు ఆడ? ఇంకేం చెప్తున్నాడు మనకి? అవే ఫ్రమ్ ఇట్ ద గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అంటే ఫోర్స్ ఇచ్చేసాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3.82 ఇంటూ 10⁻18 న్యూటన్. ఇది మనకి ఇచ్చింది. నెక్స్ట్ అండ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్, మాస్ ఆఫ్ ది ఎర్త్ కూడా ఇచ్చేసాడు. ఓకే, మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎంఈ మీనగా. ఎంఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 5.98 ఇంటూ 10⁻24 కేజీ. ఇచ్చిన డేటా ఇది, మాస్ ఆఫ్ ది ఎర్త్. ఫైండ్ ది యూనివర్సల్ గ్రావిటేషన్. సో జీ అనేది ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక ఎంఏ కదా ఇచ్చింది, ఒక మాసే ఇచ్చాడు. మనకి ఫార్ములాలో ఏంటి? నార్మల్గా అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెండు మాసులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లారిటీగా ఉంది. 2.5 ఇంటూ 10⁻⁷ వాళ్ళు ఇచ్చింది. ఓకేనా? ఇప్పుడు కిలోమీటర్ అన్నాడు. కిలో బదులు ఏం రాసుకుంటాం? 10 క్యూబ్ రాసుకోవాలమ్మా. కిలో అంటే 1000 కాస్త 10 క్యూబ్గా రాసుకున్నాం. కే బదులు ఏం రాసాం? 10 క్యూబ్. మీటర్ ఉంది కాబట్టి మీటర్ పెట్టుకున్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇది ఏమన్నాడు దాంట్లో? ఎంఈ మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఈ, ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఎంత ఇచ్చాడు వాల్యూ. ఆల్రెడీ ఫస్ట్లో ఒకటి ఇచ్చాడు. ఏమని అడిగాడు ఇక్కడ? ఏ ప్లానెట్ హూజ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. ఓకేనా? అంటే మాస్ యొక్క ప్లానెట్ యొక్క మాస్ అనేది మాస్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్ అన్నాడు. అంటే ఎంఈ అంటే దాని అర్థం ఎంపీ కూడా కదా. సో ఇక్కడ రాసుకోవచ్చుగా, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఎర్త్ అనేగా వాల్యూ ఇచ్చింది. సో కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ప్రతి వర్డ్ని ప్రతి స్టేట్మెంట్ని పట్టించుకోవాలి. సో ఇప్పుడు ఫార్ములా చూద్దాం. జీ ఇంటూ M1 M2 అని రాస్తాం నార్మల్ ఫార్ములాలో. బట్ ఇక్కడ మనకిచ్చింది ఏంటి? మాస్ ఆఫ్ ది ప్లానెట్, మాస్ ఆఫ్ ది ఎర్త్.
సో ఎంపీ అండ్ ఎంఈ డివైడెడ్ బై ఎంత d². ఓకే, ఇది మనకున్న ఫార్ములా. ఇప్పుడు మనకు కావాల్సిన జీ కావాలి. మళ్ళీ సేమ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇది తీసుకెళ్ళటం FD² కదా, FD² డివైడెడ్ బై ఫార్ములా ఎంపీ అండ్ ఎంఈ. మాస్ ఆఫ్ ది అంటే ఐడెంటిఫికేషన్ కోసం, ఏం లేదు, మాస్ ఆఫ్ ది ప్లానెట్, మాస్ ఆఫ్ ది ఎర్త్ అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం రాసుకున్నాం, ఎంపీ అండ్ ఎంఈ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇచ్చాడు, వేసుకోండి 3.82 × 10⁻18. ఓకే, డి అంటే ఎంతమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది కాకుండా మనం మార్చుకున్నాం, కిలోని కాస్త 1000లో మార్చుకున్నాం కదా, మార్చుకున్నప్పుడు ఇక్కడ వాల్యూ ఒకటి వేద్దాం. సో ఏమవుతుంది 2.5, అవునా, 2.5 × 10⁻7, 10³ అంటే ఎంత, బేసెస్ ఈక్వల్, పవర్స్ ఈక్వల్ చేయాలిగా, 10⁻7 + 3 ఎంత 10⁻10 మీటర్. ఓకే, ఇప్పుడు మనకి డి అంటే ఎంత వేసుకోవాలి, 2.5 × 10⁻10 మీటర్ వేసుకుందాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డి బదులు 2.5 × 10⁻10 హోల్ స్క్వేర్, d² కాబట్టి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంపీ అన్న ఎంఈ అన్న ఒకటే కదా, 2 ఇంటూ చేయాల సేమ్ 5.98 × 10⁻24, నెక్స్ట్ 5.98 × 10⁻24. ఓకే, 2 టైమ్స్, నెక్స్ట్ 3.82 × 2.5 హోల్ స్క్వేర్ పక్కకు లాగేద్దాం, న్యూమరిక్స్ వల్ల పక్కకు లాగేద్దాం, 2.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 5.98 × 5.98, 5.98 × 5.98 ఇంటూ, ఇప్పుడు మనం 10 పవర్స్ వల్ల ఒక చోట రాద్దాం, 10⁻18 ఇంటూ 10⁻10 × 2 ఎంతమ్మా, 10⁻2 × 10 20, 2 × 10 2 10 20, 10⁻20 కదా, డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది 10⁻24, 10⁻24, అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది 24 + 24 48గా, అవునా కదా. సో 3.82 × 2.5 హోల్ స్క్వేర్, ఇది క్యాలిక్యులేషన్ చేసేయండి, 5.98 × 5.98. ఓకే, ఇంటూ ఇది చూద్దాం, 10⁻18 20 అంటే 10⁻38 కదా, అవునా, 10⁻38 ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 10 ప్లస్ కాస్త మైనస్ 5గా -48గా. ఇప్పుడు మనకి -48లో నుంచి 38 పోతే -10గా, 10⁻−10, అవునా, 10⁻−10. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది అంటే 0.667 వస్తుంది. ఇది వల్ల ఎంతవరకు, ఈ 3.82 × 2.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 5.98 × 5.98 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది. ఇంకా డిజిట్స్ వస్తే మనం 3 డిజిట్స్ వరకే వేసుకున్నాం. సో ఇప్పుడు ఒక డిజిట్ మనకి 6 పాయింట్లో కావాలి ఫర్ ఎగ్జాంపుల్, అంటే జీ వాల్యూ మనకి స్టాండర్డ్ వాల్యూ తెలుసు 6.67 అలా వస్తుందని. సో ఇది జరుపుకున్నాం అనుకో, ఎటువైపు జరుపుతున్నాం మనం, సో 1 డిజిట్ ఇటు జరిపేసినప్పుడు ఓకే 0 పాయింట్ కాస్త ఏమవుతుంది 6.67 × 10⁻−11, ఒక 10 ఇటు వస్తుంది కాబట్టి న్యూటన్ మీటర్ స్క్వేర్, 0 పాయింట్ నుంచి ఇటు జరుగుతుంది మీటర్ స్క్వేర్ kg -2. ఓకే, దిస్ ఈస్ ద జీ వాల్యూ. ఓకే, దీస్ ఆర్ ద 5 ప్రాబ్లమ్స్. వీడియో కాస్త లెంతీ అయిపోయింది, సో ఏమనుకోవద్దు, వీడియో కొంచెం లెంతీ అయినది 5 ప్రాబ్లమ్స్ చెప్పడానికని. సో ఇంకా 5 ప్రాబ్లమ్స్ రిమైనింగ్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఒక 3 ప్రాబ్లమ్స్ ఒక వీడియో, 2 ప్రాబ్లమ్స్ ఒక వీడియోగా 2 వీడియోస్ పెడతానమ్మా. సో కంప్లీట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ 10 కంప్లీట్గా చేస్తాను. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రాబ్లం అయితే ఇవి, ఈ ప్రాబ్లం 5th ప్రాబ్లం నేను చెప్పింది. నెక్స్ట్ 6, 7, 8, 9, 10 ఇంకా 5 ప్రాబ్లమ్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.